హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈ రోజు మన దగ్గర ఉన్న ఈ కార్ వచ్చేసి 10 లక్షల కేటగిరీ సెగ్మెంట్ లో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పుకోవాలి. లాంచ్ అయినప్పుడు అయితే దీని సేల్స్ అమాంతం ఇలా అయితే వెళ్ళొచ్చాయి, కొద్దిగా ఇప్పుడు డ్రాప్ అయితే నడుస్తుంది. అండ్ అందుకే దీనికి ఒక ఫేస్ వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ కార్ అనేది 10 లక్షల కేటగిరీలో కింగ్ అయినటువంటి టాటా పంచ్ కి అయితే పోటీగా తీసుకొచ్చారు. దాని సేల్స్ అనేది తగ్గించడానికి ఈ కార్ మరేదో కాదు, ఇదే హ్యుండై ఎక్సర్ ఫేస్ లిఫ్ట్ 2026. ఈ హ్యుండై ఎక్సర్ ఫేస్ లిఫ్ట్ అనేది మైక్రో ఎస్యూవీ కేటగిరీ చెందుతుంది అనమాట. దీని లెంత్ కూడా చూసుకుంటే మీకు సబ్ 4 మీటర్ కేటగిరీ కింద వస్తుంది. 3.8 మీటర్ అయితే ఉంటుంది. దీని వీల్ బేస్ చూసుకుంటే 2.45 మీటర్ అయితే ఉంటుంది. అండ్ దీని హైట్ చూసుకుంటే కొద్ది హైట్ అయితే ఎక్కువ ఉంది అనమాట. కార్ది 1.6 మీటర్ అయితే ఉంటుంది. అసలు ఈ కార్ లో ఏమేమి చేంజెస్ అయినాయి, డిజైన్ పరంగా వీళ్ళు ఏమేమి చేంజెస్ చేశారు అనేది ఒకసారి క్లియర్ గా అయితే మాట్లాడేసుకుందాం. ఇక మెయిన్ గా మనకు ఫ్రంట్ కనబడేది ఈ బంపర్ అనమాట. బంపర్ డిజైన్ అయితే కొద్దిగా చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ హ్యుండై బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది, ఎక్స్టర్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ హెచ్ షేప్ ఎల్ఈడి లైట్స్ అయితే వస్తున్నాయి. దాంట్లో డిఆర్ఎల్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. చూడడానికి అయితే దీని లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ ఈ గ్రిల్ బంపర్ గ్రిల్ అయితే మార్చేశారు. ఇప్పుడు రేడియేటర్ గ్రిల్ అయితే వస్తుంది. అండ్ బై ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి రెండు పక్కల. ఫ్రంట్ చూసుకుంటే కెమెరా అయితే ఏం లేదు మనకు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఏం కనిపించట్లేదు. బడ్జెట్ సెగ్మెంట్ కార్ కాబట్టి మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ కొత్త ఫేస్ వర్షన్ లో డాష్ క్యామ్ కూడా ఇంక్లూడ్ చేశారు. మీకు అది కనిపిస్తుంది కదా, హ్యుండై వాళ్ళదే అది. అండ్ ఈ డాష్ క్యామ్ అనేది HX6 వేరియంట్ నుంచి మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది. టాప్ ఎండ్ వచ్చి HX10 వేరియంట్. మన దగ్గర ఉన్న ఈ వేరియంట్ HX10 వేరియంట్ AMT గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఇక టైర్ ప్రొఫైల్ విషయానికి వస్తే మనకు 170/65 R15 అలాయ్ వీల్స్ అయితే వస్తుంది. ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి డైమండ్ కట్ వస్తున్నాయి. నార్మల్ గా మీకు R15 వస్తాయి, R14 అలాయ్ వీల్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు స్మార్ట్ ఆటో బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇది AMT గేర్ బాక్స్ వస్తుంది కాబట్టి స్మార్ట్ ఆటో బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సైడ్ మనకు మిర్రర్స్ వచ్చేసి సిగ్నల్ ఇండికేటర్స్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చినారు. దీని హ్యాండిల్స్ కూడా మనకు ట్రెడిషనల్ హ్యాండిల్స్ తో వస్తుంది. సేఫ్టీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఫంక్షనల్ లేదా అనేది తెలియదు, బట్ మనకు రూఫ్ రైల్స్ అయితే లాస్ట్ టైం కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా యాడ్ అయినాయి. దాంతోపాటు ఎక్స్టర్నల్ గా మీకు యాడ్ అయింది వచ్చేసి ఈ రూఫ్ స్పాయిలర్ అనమాట. ఈ స్పాయిలర్ కొత్తగా అయితే యాడ్ అయింది. అండ్ సీ పిల్లర్ దగ్గర గార్నిష్ అయితే చేశారు, కొద్దిగా డిజైన్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం. పైన చూసుకుంటే మనకు షార్క్ ఫిన్ యాంటెనా అయితే కనిపిస్తుంది. హై మౌంట్ స్టాంప్ ల్యాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు రేర్ డిఫాగర్ అయితే ఇచ్చున్నారు, వైపర్ ఇచ్చున్నారు, అలాగే వాషర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెనక మనకు హ్యుండై లోగో అయితే కనిపిస్తుంది. సేమ్ సీ పిల్లర్ మీద ఇచ్చిన డిజైన్ తోనే ఇట్లా వచ్చింది అనమాట. దాని కింద మనకు ఎక్స్ట్రా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడే కాదు, బ్యాక్ సైడ్ కూడా మనకు హెచ్ సింబల్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక కింద చూసుకుంటే రేర్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఒకటే కెమెరా ఉంటుంది. అండ్ అలాగే పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 సెన్సర్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ మనకు ఫ్యూయల్ లిడ్ అయితే ఇచ్చారు. 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం. ఇక దీని బూట్ స్పేస్ విషయానికి వస్తే 391 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. మీకు దీంట్లో CNG వర్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. CNG అయితే మీకు బూట్ స్పేస్ అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ మీకు 2 సిలిండర్స్ అయితే వస్తాయి. అండర్ బాడీకి అయితే వెళ్ళిపోతాయి 2 సిలిండర్స్. కింద మనకు రేర్ వీల్ అయితే ఉంటది. ఆ వీల్ అనేది కిందకైతే వెళ్ళిపోద్ది CNG వర్షన్ కి. దీనికైతే మనకి ఇక్కడే కనిపిస్తుంది అనమాట వీల్ అనేది. R14 ఇంచ్ స్పేర్ వీల్ అయితే వస్తుంది. బూట్ లో చూసుకుంటే మనకు బూట్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. పార్సల్ ట్రే అయితే ఇచ్చారు. ఒకవేళ మీకు ఇంకా కానీ స్పేస్ కావాలంటే బ్యాక్ సైడ్స్ ని ఫోల్డ్ చేసి మీరు వాడుకోవచ్చు. 60-40 రేషియోలో స్ప్లిట్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ కి చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ బాడీ అయితే ప్రొవైడ్ చేశారు. మనం హ్యాండ్ పెట్టుకున్న దగ్గర కూడా మొత్తం ప్లాస్టిక్ అయితే ఉంది. ఇక్కడ విండో కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకు ఈజీగా 1 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తం 4 స్పీకర్స్ అయితే వస్తుంది. ఇది దీనికి సపరేట్ బ్యాడ్జింగ్ అయితే ఏం లేదు. ఈ స్పీకర్స్ కి హ్యుండై ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని అంటున్నారు. బ్యాక్ సైడ్ సీట్ విషయానికి వస్తే కంఫర్ట్ అయితే బాగుంది. ఇవి ఫ్యాబ్రిక్ సీట్స్, ఇవి తొందరగా మాసిపోతాయి. అండ్ గ్రే ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నారు. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మిడిల్ ప్యాసింజర్ కి అయితే హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేయట్లేదు. మిడిల్ ప్యాసింజర్ కంఫర్ట్ కూడా అయితే బాగుంది. థై సపోర్ట్ కూడా మంచిగానే ఉంది. నా హెడ్ కి అయితే కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిడిల్ ప్యాసింజర్ కి కొద్దిగా హంప్ అయితే ఇచ్చారు. కాలు కొద్దిగా అటు ఇటు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. అండ్ అలాగే రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు కింద Type-C ఛార్జింగ్ అయితే ఉంది. ఇంకా చూసుకుంటే ఇది SUV కేటగిరీ వెహికల్ కాబట్టి మనకు హెడ్ రూమ్ అయితే మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సైడ్ కి తప్ప మిగతా అందరికైతే గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మిడిల్ ప్యాసింజర్ లేకపోతే హ్యాండ్ రెస్ట్ అయితే ఉండేది కదా, దీనిలో మనకు హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అది ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బ్యాక్ సైడ్ ముగ్గురు ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ అయితే ఉంది. అలాగే ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ సపోర్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకు రీడింగ్ ల్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ కి చూసుకుంటే మొత్తం ఇక్కడ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి ఇక్కడ కూడా సాఫ్ట్ టచెస్ ఏమి ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనకు ORM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. లాక్ అన్లాక్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. విండో కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. చిన్న స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్
1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీ క్యారీ చేయొచ్చు. దీనిలో మనకు ఎలక్ట్రికల్లీ సీట్ అడ్జస్ట్ అయితే లేదు, మాన్యువల్ అయితే చేసుకోవాలి. ఇక డ్రైవర్ సైడ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండ్ థై సపోర్ట్ కూడా మంచిగా అయితే ఉంది. ఇక డ్రైవర్ సైడ్ మంచి విషయం ఏంటంటే హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం కావాలంటే అప్ కానీ డౌన్ కానీ చేసుకోవచ్చు. అండ్ కింద మనకు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే ఇచ్చారు అండ్ బానెట్ ఓపెన్ చేయడానికి లివర్ అక్కడైతే ఉంది. అండ్ దీంట్లో ఇంకొక చేంజ్ ఏంటంటే మెటల్ ప్యాడ్స్ అయితే వస్తుంది. లాస్ట్ టైం మనకు మెటల్ ప్యాడ్స్ అయితే లేవు, ఈసారి మనకు యాడ్ చేశారు ఇక్కడ. ఇక పైన చూసుకుంటే మనకు హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. హెడ్ లైట్ లెవెలర్ ఇది. అండ్ సిఎన్జీ వెహికల్ కానీ మీరు యూస్ చేస్తుంటే ఇక్కడ పెట్రోల్ టు సిఎన్జీ స్విచ్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ వ్యూ బటన్ కనిపిస్తుంది. దీన్ని నొక్కితే మనకు రేర్ కెమెరా అయితే ఆన్ అవుతుంది. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఉంది. దీనిలో మనకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది అండ్ హ్యుండాయ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు హార్న్ అయితే ఉంది. ఒకసారి హార్న్ ఏందో కొద్దిగా i20 హార్న్ లా అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక రైట్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ డిస్ప్లే కంట్రోల్ చేయడానికి బటన్ అయితే ఉంది, MID డిస్ప్లే అంటారు. దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. మనం ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది. ఓపెన్ సన్ రూఫ్, ఓపెనింగ్ ద సన్ రూఫ్, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. లాస్ట్ టైం కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. క్లోజ్ సన్ రూఫ్, క్లోజింగ్ ద సన్ రూఫ్. ఇక్కడ మనకు 3 బటన్ అయితే కనిపిస్తుంది. ఇది జస్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మనం కంట్రోల్స్ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే మీకు హైట్ అయితే అడ్జస్ట్ చేయలేము, జస్ట్ మనం టిల్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకు హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం వైపర్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది కాబట్టి మనకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ పైన అంతా మనకు హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ కి ఎదురుగా అయితే మనకు కొద్ది కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. మిడిల్ లో మనకు ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు హజార్డ్ బటన్ అయితే ఉంది. దీనిలో మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే సపోర్ట్ అయితే ఉంది. మనకు ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ అయితే ఉంటుంది. కింద మనకు ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది, ఇది వైర్లెస్ ఛార్జర్. దాంతోపాటు టైప్ సి ఛార్జింగ్ అయితే కనిపిస్తుంది. 12 వోల్ట్ సాకెట్ అయితే ఉంది. USB ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకు డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఎటువంటి కొద్దిగా స్పేస్ అయితే ఇస్తారు కదా, స్టోరేజ్ స్పేసెస్ అలాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనకు కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. చిన్న కార్డ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే చిన్న స్పేస్ అయితే ఉంది. అండ్ దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కాదు, ఇది మనకు ట్రెడిషనల్ హ్యాండ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. ఇక గ్లోబాక్స్ చూసుకుంటే దీనిలో మనకు కూల్ గ్లోబాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇక డైరెక్ట్ పైకి వచ్చేస్తే మనకు డేనట్ IRVM అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటే సన్ రూఫ్ అయితే ఉంది. దీంట్లో ఒకసారి ఓపెన్ చేద్దాం. సింగిల్ టచ్ సన్ రూఫ్ కంట్రోల్ ఇది. ఏదైతే గ్లాస్ అయితే క్లోజ్ అవుతుంది కానీ మనకు షేడ్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. ఇక డ్రైవర్ సైడ్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ అయితే లేదు. మనకు ప్యాసింజర్ సైడ్ ఏమైనా ఇచ్చారు చూద్దాం. ప్యాసింజర్ సైడ్ అయితే మిర్రర్ అయితే ఉంది కానీ లైట్ లేదు. మిడిల్లో మనకు ఇక్కడ పెద్ద మైక్ అయితే ఉంది, కాల్స్ మాట్లాడడానికి కానీ మీకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఏమైనా యాక్టివేట్ చేసుకోవాలన్నా మనకు మాట్లాడితే మైక్ ఇక్కడ నుంచి అయితే పిక్ చేస్తుంది. దీనిలో మనకి 18 టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. లాస్ట్ టైంకి ఇప్పటికి ఇది ఏం చేంజెస్ అయితే చేయలేదు. అండ్ ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ అయితే వస్తుంది. దీనిలో కొత్తగా వీళ్ళు ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్ అనేది యాడ్ చేశారు మ్యాప్స్లో. అది కొద్దిగా మనకు 3D విజువల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ కూడా ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి ఈ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి. ఒకవేళ మీరు టచ్ స్క్రీన్ అయితే కంట్రోల్ చేయొచ్చు, లేదా సింగిల్ క్లిక్లో మీరు ఏదైనా దానికి వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు రేడియోకి వెళ్ళాలనుకున్నా మనం ఇక్కడ ప్రెస్ చేస్తే డైరెక్ట్ రేడియోకి వెళ్ళాలి. బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇది హ్యుండాయ్ వాళ్ళది కాబట్టి బ్లూలింక్ సపోర్ట్, యాప్ కనెక్టెడ్ యాప్ ఫీచర్స్ అయితే ఉంటాయి చాలా వరకు. దీని సౌండ్ క్వాలిటీ అయితే ఒకసారి విందాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కొద్దిగా బెటరే, బాగానే ఉంది. మీరు ఓవర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది బడ్జెట్ కార్ కాబట్టి కొద్దిగా ఇలానే ఉంటుంది. దీనిలో మనకు బ్యాక్ కెమెరా ఉంది కదా, ఒకసారి బ్యాక్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. అబ్బో, బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే ఓకే కనబడుతుంది అంతే. బోదర్ ఉంది, మరీ దారుణంగా ఉంది. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మనకు మొత్తం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. ఇది టోటల్లీ సేమ్ లాస్ట్ టైం ఎలా ఉందో అలానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు RPM మీటర్ అయితే కనిపిస్తుంది. ఇక బాటమ్ లో మనకు టెంపరేచర్ అయితే కనిపిస్తుంది, కూలెంట్ ది. పైన చూసుకుంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది, అలాగే రేంజ్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు స్పీడోమీటర్ అయితే ఉంది. ఇక బాటమ్ లో మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. మిడిల్ లో మనకు డిస్ప్లే అయితే ఉంది కదా, ఈ డిస్ప్లేలో మనకు చేంజ్ అయితే ఉంటుంది. 10/10 నావిగేషన్ కానీ, అవుటర్ టెంపరేచర్ ఎంత ఉందో చూపించడం కానీ, దాని తర్వాత టైర్ ప్రెజర్, TPMS అయితే యాడ్ అయింది కొత్తగా దీంట్లో. బేస్ వేరియంట్ నుంచి మనకు TPMS అయితే వస్తుంది. ఇది ఇంటీరియర్ లో చేంజ్ అయితే ముఖ్యంగా మనం నోటిసబుల్ చేంజ్ అయితే ఒక డాష్ క్యామ్ ఒకటి నోటిసబుల్ చేంజ్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే చేంజ్ చేశారు. అండ్ ఇంకా చూసుకుంటే TPMS అయితే యాడ్ అయింది కొత్తగా. ఇక డైరెక్ట్ మనం డ్రైవింగ్ ఎలా ఉంది అనేది డైరెక్ట్ డ్రైవ్కి వెళ్ళి మాట్లాడేసుకుందాం. ఇక డ్రైవింగ్ అయితే వచ్చేసాం. మాకు కొద్దిగా రఫ్ రోడ్స్ అయితే ఉంటాయి ఇక్కడంతా. సస్పెన్షన్ అయితే సాఫ్ట్ సైడ్ అయితే ఉంది. మీకు SUV కాబట్టి కొద్దిగా హైట్ కూర్చున్నట్టు అయితే అనిపిస్తుంది.
మనకు బానెట్ కూడా అయితే కనిపిస్తుంది క్లియర్గా. హుండాయ్ వెహికల్స్లో ఒక మంచి విషయం ఏంటంటే మీరు ఒక్క ఫింగర్తో అయితే ఈజీగా చేయొచ్చు. కొద్దిగా మనకు తెలుస్తుంది లోపలికైతే గతుకు రోడ్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది, కానీ సాఫ్ట్ అయితే ఉంది, మరీ ఓవర్గా అయితే లేదు. మరీ మీరు ఫాస్ట్గా వెళ్ళి దొక్కారంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సస్పెన్షన్ పర్లేదు, ఇంప్రెషన్ అయితే మంచిగానే ఉంది. ఇక డైరెక్ట్గా మన ఇంజన్ గురించి మాట్లాడేసుకుందాం. దీనిలో వచ్చే ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరో కపా పెట్రోల్ ఇంజన్. ఇది 4 సిలిండర్ ఇంజన్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన ఇంజనే. i20లో కానీ i10 నియోస్లో కానీ గ్రాండ్ i10 నియోస్లో కానీ మనం రెగ్యులర్గా చూసే ఇంజన్. చాలా రిలయబుల్ ఇంజన్ ఇది. అండ్ అలాగే దీనిలో వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. దీని కాంపిటేటర్స్ చూసుకుంటే డిజైర్ కానీ పంచ్ కానీ ఇవన్నీ మీకు 3 సిలిండర్ ఇంజన్ అయితే వస్తున్నాయి. కొద్దిగా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాటిలో కొద్దిగా మైలేజ్ పరంగా అయితే కొద్దిగా బెటర్ అయితే ఉంటాయి అవి. ఇది మాత్రం మీకు రిలయబిలిటీ కానీ స్మూత్ ఎక్స్పీరియన్స్ కానీ డ్రైవింగ్ పరంగా చూసుకుంటే ఇంజన్ మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇంకా పవర్ అండ్ టాక్ విషయానికి వస్తే పవర్ చూసుకుంటే మనకు 83 PS పవర్ అయితే ఉంటుంది. టాక్ చూసుకుంటే 113.2 Nm టాక్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు 5 స్పీడ్ మాన్యువల్ అలాగే AMT గేర్ బాక్స్ అయితే వస్తుంది. మన దగ్గర ఈ కార్ AMT గేర్ బాక్స్ వచ్చిన కార్ అనమాట. ఇంకా మనం చూసుకుంటే దీనిలో CNG ఆప్షన్ కూడా ఉంది. డ్యూయల్ ట్యాంక్ సపోర్ట్ అయితే వస్తుంది. 2 సిలిండర్స్ అయితే ఉంటాయి. దాని పవర్ అండ్ టాక్ చూసుకుంటే మీకు 69 PS పవర్ అయితే ఉంటుంది. టాక్ విషయానికి వస్తే 95 Nm టాక్ అయితే వస్తుంది. కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది CNG వర్షన్. మెయిన్ గా ఇది బడ్జెట్ కార్ కాబట్టి మనం మాట్లాడుకోవాల్సింది మైలేజ్ గురించి. ఫస్ట్ మనం మైలేజ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో పెట్రోల్ వర్షన్ ఏదైతే ఉందో అది మనకు అరౌండ్ 19 అయితే వస్తుందని చెప్తున్నారు. వీల్ క్లైమ్ చేసింది అది. మనం సిటీలో చూసుకుంటే దాదాపు మనకు 14, 13 అలా అయితే వస్తుంది. హైవేలో అయితే కొద్దిగా మంచి మైలేజ్ వస్తుంది. మెయిన్గా దీంట్లో మైలేజ్ ఇచ్చేది CNG వర్షన్ అనమాట. అది 27 per kg అయితే ఇస్తుంది. మైలేజ్ పరంగా మీరు కానీ వెహికల్ చూస్ చేసుకోవాలంటే మాత్రం CNG ఆప్షన్కి అయితే వెళ్ళిపోండి. ఈ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ అయితే వస్తున్నాయి. బట్ వీళ్ళు ఏంటంటే సేఫ్టీ రేటింగ్ అయితే ఏం లేదు. మీకు ఒకవేళ గ్లోబల్ ఎన్క్యాప్ కానీ భారత్ ఎన్క్యాప్లో సేఫ్టీ రేటింగ్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం మనకు నిల్ అనమాట. వీళ్ళు ఎటువంటి సేఫ్టీ ఎన్క్యాప్ రేటింగ్ అయితే ఇవ్వలేదు. బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మాత్రం 3 to 4 అయితే వస్తుంది అన్నట్టు అంటున్నారు. అదైతే రాదు. చూడడానికి మొత్తం డబ్బా వెహికల్ ఏది. బట్ దీని కాంపిటేటర్ టాటా పంచ్ మాత్రం మీకు 5 స్టార్ సేఫ్టీ అయితే వస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అది 10 lakhs దగ్గర కిల్లర్ అని చెప్పుకోవాలి. ఇక చూసుకుంటే టాటా పంచ్ కొద్దిగా అప్డేట్ అయితే అయిపోయింది. 360 కెమెరాస్ కానీ అడాస్ ఇవ్వడం కానీ వాటిలో అప్డేట్ అయితే అయిపోయింది. బట్ దీంట్లో మాత్రం ఇంకా అయితే అప్డేట్ చేయలేదు. ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు కానీ కొద్దిగా అవి కూడా ఇచ్చుంటే మంచిగా ఉండేది. బట్ దీంట్లో ఏంటంటే మనకు లైక్ ABS కానీ EBD కానీ ESC కానీ ఇవైతే మీకు స్టాండర్డ్గా అయితే వచ్చేస్తాయి. స్టాండర్డ్ బేస్ వేరియంట్ నుంచి అయితే వస్తాయి. తర్వాత హిల్ అసిస్ట్ కంట్రోల్ కూడా మీకు బేస్ వేరియంట్ నుంచి అయితే వస్తుంది. డ్రైవింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం మీరు మాన్యువల్ అయితే తీసుకోండి. మాన్యువల్ మీకు బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈ AMT గేర్ బాక్స్ ఏంటంటే కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది. మీరు అంత తొందరగా గేర్స్ అనేవి షిఫ్ట్ అవ్వవు. చాలా ల్యాగ్ ఉంది. మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు అది ఫీల్ అవుతారు. ఇది మైక్రో SUV కాబట్టి మినిమల్ బాడీ రోల్ అయితే కనిపిస్తుంది. మీరు అతిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం దీంట్లో. ఇక డైరెక్ట్గా మనం వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ టైంకి ఇప్పటికి వేరియంట్స్ నేమ్స్ అయితే చేంజ్ చేసేసారు. లాస్ట్ టైం మనకు SX అని SXO అని ఇట్లా అయితే ఉండేవి. ఈసారి మనకు HX సిరీస్లో తీసుకొచ్చారు. HX2, HX3, HX4, HX6 అని, HX8, HX10 అని తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ వచ్చేసి HX2 అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ అయితే అంత ప్రిఫర్ అయితే చేయొద్దు. దాంట్లో అయితే మీకు డిస్ప్లే కానీ ఇవైతే ఏం రావు. మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూసుకుంటే HS6 వర్షన్ మాక్సిమం మీకు అన్ని ఫీచర్లు అయితే వస్తాయి విత్ డాష్ కామ్తో సహా. మినిమల్ ఫీచర్స్ అనేవి ఒకసారి మీకు HS6లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. దీని బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజెస్ నేను చెప్పేటివన్నీ ఇప్పుడు 7 lakhs అయితే ఉంది హైదరాబాద్లో ప్రస్తుతానికి. అదే మీరు ఒకవేళ HX6 వేరియంట్ తీసుకోవాలనుకుంటే 9.5 lakh అయితే పడుతుంది. ఒకవేళ మీరు టాప్ ఎండ్ వెర్షన్ తీసుకోవాలనుకుంటే మాత్రం 11.5 lakh 11.12 lakhs లోపల అయితే మీకు వచ్చేస్తుంది HX10 వేరియంట్. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసింది గీతా హుండై వాళ్ళు. మీరు ఇంకా ఈ కార్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్ 2026 గురించి అయితే ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ టైం ట్రై చేసా కార్ రివ్యూ. ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో, ఖచ్చితంగా చూస్తా. అండ్ నెక్స్ట్ ఏ కార్ వీడియో కావాలో కూడా మెన్షన్ చేయండి. బడ్జెట్ కార్ సిరీస్ లో మనం అయితే ట్రై చేద్దాం. బడ్జెట్ కార్ సిరీస్ అన్ని తిరిగి మరొక వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.